సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో దానిపై సోమవారం రాత్రి అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే మంగళవారం 11 గంటలకి విచారణకి హాజరయ్యారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ ని ఆల్రెడీ విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 18 ప్రశ్నలతో ప్రశ్న పత్రం కూడా రెడీ చేశారని కూడా మనకు తెలుస్తుంది. అయితే వాటి ఆధారంగానే అల్లు అర్జున్ ని విచారించనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుపై పోలీసులు ఇప్పటికే 9 నిమిషాల వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరో 2 గంటల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణ తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ పైన కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఒకవేళ విచారణ ఇలాగే కొనసాగే అవకాశం ఉంటే పోలీసులు తొక్కిసలాట జరిగిన సంధ్యా థియేటర్కి కూడా అల్లు అర్జున్ని తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అంటే మీ పిఆర్ టీం మీకు చెప్పలేదా, లేదంటే రేవతి చనిపోయిందన్న విషయం మీ వరకు చేరిందా, మీరు ఏ టైంకి సినిమాకి వచ్చారు, అలాగే ఎవరెవరితో మీరు సినిమాకి వచ్చారు, ఇలాంటి కొన్ని ప్రశ్నల్ని కూడా పోలీసులు అయితే ఆల్రెడీ రెడీ చేసుకున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. వీటితో పాటు అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా మనము భారీ బందోబస్తునైతే చూస్తున్నాము. విచారణ కొనసాగుతున్నంతసేపు కూడా అక్కడికి అల్లు అర్జున్ అభిమానులు ఎవ్వరూ కూడా రాకూడదు, రాకుండా ఉండడానికి కూడా ఆంక్షలు విధించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తన లాయర్, తన అడ్వకేట్ అయిన అశోక్ రెడ్డితో కూడా హాజరవ్వడం జరిగింది. అలాగే తన మామ, అలాగే తన తండ్రి అయిన అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్తో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే పోలీసులు ఈ కేసుని కొంచెం సీరియస్గానే తీసుకుంటున్నారని అనుకోవచ్చు. అయితే ఈ ప్రశ్నలన్నీ కూడా అల్లు అర్జున్ని తన అడ్వకేట్ సమక్షంలోనే విచారించనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరో 2-2.5 గంటలైతే ఈ విచారణ ఏదైతే ఉందో ఇది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. పోలీసులు ఏమంటున్నారంటే హైకోర్టు ఆధ్వర్యంలోనే ఈ విచారణ అనేది జరుగుతుందని కూడా అంటున్నారు. అయితే మనం వింటున్నాం ఇప్పటికే బెయిల్ రద్దవుతుంది అని చెప్పి, దానిపైన అయితే ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. చూడాలి ఎంతసేపు విచారణ కొనసాగుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అభిమానులు ఎవరైనా అక్కడికి వస్తారా, మరి ఇప్పుడున్న ఆంక్షల ప్రకారం అయితే అభిమానులు కూడా ఎవరు కూడా అక్కడికి హాజరు అవ్వొద్దు అని కూడా ఆంక్షలు అయితే విధించడం జరిగింది.